అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద జీవిస్తున్నామంటే ఆయన శాశ్వత కాల కృపయే, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ విడువక మన ఎడల కృపను చూపుతూ ఉన్నాడు. చెల్లి షారా, లలిత గారు, మరి చిన్నరాయుడు, రవీంద్రారెడ్డి, భాస్కర్ గారు, మనోహర్ రావు గారు, సువర్ణ కృపాకర్, విజయరావు గారు, చెల్లి మల్లి, శ్రీనివాసరావు గారు, శ్రీని గారు, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. గతంలో ప్రార్థన అవసరాలు కోరిన వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. రండి, ఈ సమయంలో అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 23వ వచనం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రతి సంఘంలో కూడా పెద్దలను ఏర్పరిచినప్పుడు వారు ఉపవాసం ఉండి దేవునికి అప్పగించేవారు. ఆ దినాల్లో సంఘంలో ఎన్నో శ్రమలు ఉండేటివి. ఆ శ్రమలను తాలుకోగలిగినటువంటి వారిని, ఆ పనికి తగిన వారిని, యోగ్యులను, ఆత్మతో నింపబడిన వారిని, మంచి సాక్ష్యం కలిగిన వారిని పెద్దలుగా నియమించేవారు. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి దేవునికి అప్పగించేవారు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 3వ వచనంలో పౌలు బర్నబా కూడా ఇలాగే దేవుని పని కొరకు వారు అభిషేకించబడుతూ వచ్చారు. మరి దేవుని ప్రజలారా, ఎందుకు పెద్దలు అవసరం? ఎందుకు సేవకులు అవసరం? ఎందుకు పరిచారకులు అవసరం? ఎందుకు వంట చేసే వాళ్ళు అవసరం? ఎందుకు చెప్పుల స్టాండ్ దగ్గర ఉండే వాళ్ళు అవసరం? ఎందుకు వాక్యం చెప్పేవాళ్ళు అవసరం? ఎందుకు ప్రార్థన చేసేవాళ్ళు అవసరం? నానావిధ పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్యను చేస్తేనే అనేక ఆత్మలు రక్షణ పొందుతాయి. ఎవరికి అప్పగించిన పనివారు. పౌలుకు అప్పగించబడిన పని పౌలుది. పౌలుకు దేవుడు ఏమో అప్పగించాడు? పౌలు గారికి, ప్రియ స్నేహితులారా, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం పౌలు గారికి దేవుడు అప్పగించిన పని 15వ వచనం. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్న సాధనం పౌలు. అనేకుల ఎదుట సువార్త ప్రకటించాలి, తనను గురించి మాట్లాడాలి. కాబట్టి మంచి సాధనముగా దేవుడు పౌలు గారిని వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటు, దేవుని యొక్క ఉన్నత ఉద్దేశాలు మనం ఎరిగిన వారమై ఆ దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశంలో మనం ఉండాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నిజంగా ఆ దినాల్లో సంఘంలో ఉన్నటువంటి శ్రమలు, ముఖ్యంగా పౌలు గారు ఎన్నో శ్రమలు పడుతున్నారు. నిజంగా అంతియొక్కయ, ఈక్యో నుండి వచ్చిన యూదులు ఎంతగా తను రాళ్ళు రువి కొట్టి చాలా ఇబ్బంది పెట్టారు. ఇక చనిపోయాడని పట్టణానికి వెలుపలికి ఈడ్చేశారు. అయితే దేవుడు తనను కనికరించాడు. 21వ వచనం, 14వ వచనం, 21వ వచనం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత, ప్రియమైన వాళ్ళరా, ఏమైనా సువార్త పరిచయం వదిలేశారా? దేవుడు వారికి అప్పగించిన పనిని సంపూర్ణం చేసే వరకు, ఏ పని నిమిత్తమైతే వారు అప్పగించుకున్నారో, ఏ ప్రభు నిమిత్తమైతే ఆ ప్రభుకు అప్పగించుకున్నారో, ఆ ప్రభు కొరకు తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వినతి ఇచ్చేవారు కాదు. స్వార్థం కోసం, స్వలాభం కోసం, అధికారం కోసం వెంపలాడుతున్న నేటి సమాజం, నేటి క్రైస్తవ సమాజం
ముఖ్యంగా హెబ్రోన్లో జరుగుతున్న ఈ భయంకరమైన గలిబిలి ఒక దినముంది. ఆ దినాన దేవుడు శిక్ష వేస్తాడు. ప్రభువుకు అప్పగించుకోవాల్సింది పోయి మనుషులకు అప్పగించుకొని స్టేషన్లకు అప్పగించి దేవుని పనిని పాడు చేస్తున్న భయంకరమైన వ్యక్తులకి దేవుని కఠిన తీర్పు ఉంది. అనేక శ్రమలు లోకములో ఆత్మల నిమిత్తం పడాల్సింది పోయి సంఘంలో కొట్టుకుదొచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ రోజు పౌలు గారు శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలు అనుభవించిన మనము దేవుని రాజ్యం ప్రవేశింపవలనని వారిని హెచ్చరిస్తే, ఇప్పుడు సంఘాలు ఇట్లాంటి హెచ్చరికలు లేవు. ఒకరికొకరు కొట్లాట్లు, అధికారాలు, నేను సంఘ పెద్దను, నేను పెద్దను అని చెప్పేసి ఈ భయంకరమైన రచ్చ జరుగుతున్న ఈ దినాల్లో ఏది సంఘమో, ఏది పరిచర్యో, ఏది దేవుని పనో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. నేటి సంఘాలు, అలనాడు పరిస్థితులు చెరసాలు సంఘాలైతే ఈరోజు సంఘాలు చెరసాలుగా మారిపోయినాయి. ఏం చేయాలంటారు? పౌలు గారి కాలంలో అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చెరసాల సంఘమైపోయింది. భయంకరమైన వ్యక్తులు మారిపోయారు. ప్రార్థన విన్నారు, అర్థమైంది, వారికి దైవ శక్తి ఏంటో అర్థమైంది. ఈరోజు సంఘాలు చెరసాలుగా మారిపోయాయి. వద్దండి, ఆ మందిరానికి మేము వెళ్ళలేమండి, అక్కడ మేము కూర్చోలేమండి, మా వల్ల కావట్లేదండి. గతంలో పరలోకాన్ని చూసినట్టుండేది మందిరానికి వెళ్తే, ఇప్పుడు నరకాన్ని చూసినట్టుంది. ఏం చేయాలంటారు? ప్రార్థన చేద్దాం. ఆ దినాల్లో ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పరిచారు. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగించేవారు. వారు కూడా అలానే పనిచేసేవాళ్ళు. ఆత్మల నిమిత్తం పనిచేసేవారు, ఆత్మల క్షేమం కొరకు పనిచేసేవారు. అర్థమైందా? ఆత్మలను కాపాడుట్లో, సంఘంలోకి తెచ్చుట్లో ఇన్ని శ్రమల మధ్య వారు దేవుని పనిని అద్భుతంగా, ఆశ్చర్యరీతిగా చేసేవారు. మరి ఇప్పుడు ఉన్న ఆత్మల్ని పోగొడుతున్న ఈ దినాలు నిజంగా చెదిరిపోతున్నారు. ఆయా సంఘాలకు చెదిరిపోతున్నారు. మనశ్శాంతి లేక, నెమ్మది లేక. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఒకటే, ప్రభువుకు అప్పగిద్దాం. మనుషులకు కాదు అప్పగించాల్సింది, మనం ప్రభువుకు అప్పగిద్దాం. ప్రార్థన చేద్దాం. సంఘాల్లో ఉన్నటువంటి భయంకరమైన చింత, విచారం తొలగిపోయి దేవుని కొరకు బ్రతికే సంఘములుగా, ఆత్మలుగా అనేకులు మనం ప్రభు కొరకు సిద్ధపరచుటకు ప్రభు మనకు సహాయం చేయను. ముఖ్యంగా 26వ వచనం ఒకసారి చదివి నేను ముగిస్తాను. అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంతియోకుకు తిరిగి వచ్చిరి. వారు దేవుని కృపకు అప్పగింపబడ్డారు, మనుషులకు కాదు. వారు దేవుని కృపకు అప్పగింపబడిన వారే దేవుని నిమిత్తం గొప్ప సేవ చేశారు. అలా దేవుని ఇంట్లో పనిచేయుటకు, పరిచర్య చేయుటకు, పెద్దలుగా ఉండుటకు, సేవకులుగా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు స్తోత్రాలు. మెరిచిన ఈ మంచి తలంపులు బడి స్తుతిస్తూ మేము అనేకుల్ని, నీ పరిచారకుల్ని ఏర్పాటు చేయాలి. సంఘం యొక్క క్షేమం కొరకు సహాయం చేయి. అలాంటి కృపతో నింపమని ప్రార్థన చేస్తూ, ఆయన ఆ దినాల్లో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన అనేక ప్రభువుకు అప్పగిస్తూ వచ్చారు. ఆ విధంగా మమ్మల్ని కూడా సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ, మీ దైన కృపను కోరుతూ, మా ప్రభువ కనికరించండి. మరి మా ప్రియుల కొరకు, అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి అని కోరిన వారందరి నిమిత్తమై మీ సన్నిధిలో వేడుకుంటూ, మరి మీరే కనికరించండి. చెల్లి శార కుటుంబాన్ని ఆదరించండి. తన హస్బెండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. లలితమ్మ గారిని బట్టి వందనాలు. మరి చంద్రాయుడు కొరకు వందనాలు. భాస్కర్ గారి కొరకు వందనాలు. మరి నాయన రవీంద్రారెడ్డి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి కుటుంబాలు కనికరించండి. మరి భాస్కర్ గారిని బట్టి వందనాలు. మరి మనోహరరావు గారి కొరకు వందనాలు.
ఆయన సువర్ణ కృపాకర్ గారికి వందనాలు. విజయరావు గారి కుటుంబం కొరకు వందనాలు. చెల్లి మళ్ళీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన భర్త పని విషయంలో సాయం చేయండి. కుటుంబాన్ని పోషించండి. శ్రీనివాసరావు గారి కొరకు వందనాలు. ఆయన శ్రీను గారి కొరకు వందనాలు. కుటుంబాలను దీవించమని, మీరే మహిమ పొందమని మీ దయను కోరుతూ, నీ పనికి నీ కృపకు మేము అప్పగించబట్టుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.